కాళ్ళు చేతులు తిమ్మిర్లయ్యి రక్తం తగ్గిందనుకోండి, దాని అర్థం ఏంటంటే కొన్ని పోషకాలు లేకపోవటం వల్ల B12 అనే ఒక విటమిన్ ఉందన్నమాట. ఇది జనరల్గా నాన్ వెజ్లో బాగా అవైలబుల్ ఉంటుంది. ఈ B12 తగ్గడం వల్ల నరాలు బలహీనత వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ B12 అనేది రక్త కణాల ఉత్పత్తికి కూడా కావాల్సి వస్తుంది అనమాట. కాళ్ళు తిమ్ములతో పాటు నడుస్తుంటే ఆయాసం రావటం, జుట్టు బాగా రాలిపోవటం, నీరసంగా ఉండటం ఇలాంటివన్నీ చెప్పారనుకో, అలాంటప్పుడు B12 డెఫిషియన్సీ ఉంది అని ఆలోచించడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు రక్తం ఎక్కువైంది అనమాట. రక్త కణాలు 12 నుంచి 16 మధ్యలో ఉంటే ఇది కాస్త బాగా ఎక్కువైంది అనుకో, 18, 20, 25 దాకా వచ్చింది అనుకో, అప్పుడు మేము ఏమనుకుంటాం అంటే రక్తం బాగా ఎక్కువ అవటం వల్ల, రక్తం చిక్కగా ఉండటం వల్ల చిన్న రక్తనాళాలని డ్యామేజ్ చేస్తున్నాయి అని అనుకుంటాం అనమాట. సో 2 రకాలు, కాళ్ళు తిమ్మిర్లు ఉన్నప్పుడు రక్తం కనుక తక్కువ ఉంటే B12 డెఫిషియన్సీ అనుకోవాలి. రక్తం ఎక్కువ ఉంది, కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటే అప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ అయ్యే కారణాలు ఏమైనా ఉంటే ఆలోచించాలి. థ్యాంక్ యూ.